రాష్ట్రంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకవైపు ముగ్గులు, మరోవైపు పతంగుల పోటీలు ఆకట్టుకున్నాయి. పండుగ వేడుకల్లో యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. ఇదే సమయంలో పతంగులకు చైనా మాంజా వాడకంతో పలువురు గాయాల పాలయ్యారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ముగ్గులు, కైట్ ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, జంగమ దేవరులు, సోదమ్మ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలిసేలా వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ కలర్ఫుల్గా జరిగింది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కైట్ నిలిచింది. మీ టైమ్ ఆన్ మై మెట్రో థీమ్తో నిర్మించిన మెట్రో రైల్ కైట్ను ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఎండీ కేవీ రెడ్డి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్కు మెట్రో అధికారులు హాజరయ్యారు. ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొన్నారు. కైట్ స్వీట్ ఫెస్టివల్ చూసేందుకు ఫ్యామిలీతో సహా పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంజాయ్ చేశారు సిటీ జనం. సంక్రాంతి సందర్భంగా పతంగులకు చైనా మాంజా వాడటం కొందరి ప్రాణాల మీదకి తెచ్చింది. చైనా మాంజాతో గొంతులు తెగి హాస్పిటల్ పాలయ్యారు కొందరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాంజా చుట్టుకుని 2 యువకులకు గొంతు తెగింది. కామారెడ్డి పట్టణంలో బైక్పై వెళ్తున్న మరో యువకుడు జావేద్కు మాంజా చుట్టుకుని మెడకు తీవ్ర గాయమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం కర్దనూరు దగ్గర బైక్పై వెళ్తున్న వెంకటేష్కు మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చైనా మాంజా తగిలి వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. బైక్పై వెళ్తుండగా గొంతుకు మాంజా చుట్టుకుని కింద పడ్డారు వృద్ధులు. గ్రేటర్ హైదరాబాద్లోనూ చైనా మాంజాతో కొందరు హాస్పిటల్లో చేరారు. నారాయణగూడలో చైనా మాంజా తగిలి ఓ ట్రాఫిక్ పోలీసుకు గాయమైంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర చైనా మాంజా తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగికి గాయాలయ్యాయి. హైదరాబాద్లో చైనా మాంజాను అమ్ముతున్న వారిపై దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 7,334 చైనీస్ మాంజా బాబిన్స్ను పట్టుకున్నాయి స్పెషల్ టీమ్స్. 107 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే 148 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి భారీగా చైనా మాంజా స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీస్ అధికారులు. టాస్క్ ఫోర్స్ అండ్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కలిసి చేసినవి 107 కేసులు బుక్ చేయడం జరిగింది. అదే రకంగా 148 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 7,300 మాంజాస్ మనము సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మన చైనీస్ మాంజాస్, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజాస్. 3 రోజుల పాటు సిటీతో పాటు జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతికి జనం ఊరెళ్లడంతో నగరంలోని రోడ్లు కర్ఫ్యూను తలపించాయి.